నమస్తే, జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో తల్లి పేరిట మొక్క నాటిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తల్లి ప్రేమకు విలువ కట్టలేమని వెల్లడి. సిరిసిల్ల మున్సిపాలిటీ డిఆర్సీలో సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కార్యక్రమం. సాలిడ్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని కలెక్టర్ సూచన. ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశం. సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములను సందర్శించిన కలెక్టర్. గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ 20 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించిన న్యాయమూర్తి. కరీంనగర్లో తల్లి పేరిట కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్క నాటారు. తల్లి ప్రేమకు విలువ కట్టలేమని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ పిలుపు మేరకు కరీంనగర్ ఇంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మొక్క నాటారు. ఇది కేవలం మొక్క కాదు, నాకు జీవితంలో అన్ని ఇచ్చిన నా తల్లి పట్ల ఉన్న ప్రేమకు కృతజ్ఞత అని తెలిపారు. తల్లి ఇచ్చిన ధైర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తల్లి విలువను మాటల్లో పూర్తిగా చెప్పలేమన్నారు. తల్లి ప్రేమ త్యాగం, ధైర్యం లాగే బలం అందంగా చిరస్థాయిగా ఎదగాలని ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్కు 20 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను గోరింతాల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి 20 సంవత్సరాలు జైలు, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫాక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ ఈ రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సాలిడ్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ డిఆర్సీ కేంద్రంలో సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి నూతన సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం డిఆర్సీ కేంద్రంలో జరుగుతున్న వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలను అధికారులకు ప్రత్యక్షంగా చూపిస్తూ క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే అన్ని శాఖల అధికారులు కంపోస్టు షెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు అనే 4 విభాగాలుగా వ్యర్థాలు వేరు చేయడాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులను గుర్తించి నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలులో నిర్లక్ష్యం లేదా ఉల్లంఘనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంథని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంథనిలో బీఆర్ఎస్ నేతలు రహదారిపై నినాదాలు చేశారు. అయితే పోలీస్ కమిషనర్ను కలిసేందుకు వెళ్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో పోలీసులు అధికారులు కూడా అత్యుత్సాహము ప్రదర్శిస్తున్నారని అన్నారు. శ్రీధర్ బాబుతో పాటు నీ జోకర్ తమ్ముడు పోలీసులను వదిలిపెట్టేది లేదని
హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. ముత్తారం ప్రాంతానికి చెందిన బండరాజు ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేయడం ఏంటని పోలీసులు ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ను కలిసి అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. దుద్దిల్లా శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిల్లా శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంత్రిలో పోలీస్ రాజ్యం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిల్లా శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడచలేదు. కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఓ కుటుంబం హల్చల్ చేసి పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల కేసు విచారణలో పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆత్మహత్య యత్నం చేస్తానని పోలీసులను బెదిరించిన కుటుంబంపై మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెల్ది గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకం రవాణా జరగడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో వెల్ది గ్రామానికి చెందిన తాళ్లపల్లి అనిల్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో తాళ్లపల్లి అనిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వారిని దూషించి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి తహసీల్దార్కు ముందు బైండ్ ఓవర్ చేశారు. పోలీసులను బెదిరించడం ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సుల్తానాబాద్ 1వ వార్డులో ఈ నెల 17 నుంచి పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇరువైపులా రోడ్డు వెడల్పు చేయాలని మాజీ కౌన్సిలర్ మమతా సంపత్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని 1వ వార్డు శ్రీరాములపల్లి వెళ్లే దారిలో కట్టకు ఆనుకొని ఉన్న సీసీ రోడ్డు ప్రక్కన ఇరువైపులా ర్యాంపు తీసి 3 నెలలు అవుతున్నా మరమ్మతులకు నోచుకోలేదని సుగ్లంపల్లి మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్ పాసెడ్ల మమత సంపత్ అన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో పోచమ్మ బోనాలు నిర్వహిస్తున్నామని సీసీ రోడ్డుకు ఇరు ప్రక్కల ర్యాంపు తీయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ ద్వారా సంప్రదింపులు జరిపి సీసీ రోడ్డు ఇరుప్రక్కల రోడ్డు వెడల్పుగా మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించాలని మాజీ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లి కొడవాడు శ్రీరాములపల్లికి పోయే సీసీ రోడ్డుకు కట్టబై 3 నెలలు అవుతుంది. ఆ పక్క ఈ పక్క ర్యాంపు తీసి అది ప్రమాదకరంగా ఉన్నది అని సంబంధించిన అధికారులు అచ్చులు లేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఎందుకంటే మొన్న ఒక బైక్ ఆ రోడ్డు కట్ట దాటినాక పడ్డది. అదే కట్ట ఇవతల పడితే ఆ ముగ్గురు ఆ కట్ట కింద పడితే పెద్ద ప్రమాదం జరిగేది. అయినా కానీ మనం ఎందుకు ఒప్పుకోవట్లంటే ఎవరికైనా మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇక చేస్తారని చూస్తాను. రేపు ఈ 17, 18, 19 తారీఖు పెద్ద చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం నేడు కరీంనగర్లోని R&B అతిథి గృహంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి రాజుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ రీజనల్ ఆఫీసర్ భూపతి రెడ్డి, 1 డిపో మేనేజర్ శ్రీమతి విజయమాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ గ్రామానికి సరైన బస్సు సౌకర్యం కల్పించలేదని ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న కెనాళ్లపై అల్యూమినియం సేఫ్టీ వాల్స్ను వెంటనే నిర్మించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిలిపివేసిన మోడల్ స్కూల్స్ బస్సులు, నైట్ హాల్ట్ బస్సులను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ప్రయాణికులకు విజ్ఞప్తి మేరకు అవసరమైన చోట్ల కొత్త బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలని, అన్ని బస్ స్టేషన్లు, బస్ స్టాప్ల వద్ద తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. స్కూలు, కాలేజీల సమయాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా బస్సులు నడపాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రతిపాదనల మేరకు క్రింది 14 మార్గాలలో నూతనంగా ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల మే నెల నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీసులు సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులపై సిపి ప్రత్యక్షంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిపి మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులో అవసరమైతే న్యాయ సలహా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆస్తి సంబంధిత నేరాలు, ఆర్థిక నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్మెంట్ ప్రక్రియలను ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు తదితర కీలక కేసులను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెండింగ్, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రతిరోజు పర్యవేక్షణ నిర్వహించాలని, చిన్న నేరాలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను, సీసీసీ పిటిషన్ల విచారణలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించి పారదర్శకంగా వ్యవహరించాలని, దర్యాప్తు ప్రక్రియను పూర్తిగా నమోదు చేసిన అనంతరమే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్యను పెంచి అన్లోడింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాములలో ధాన్యం అన్లోడింగ్ చేస్తున్న తీరును అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల్లోని ధాన్యం హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్లోడ్ అయిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, గోదాముల్లో సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుండి వాహనాలను జాప్యం చేయకుండా లోడింగ్ చేసి తరలించేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సందర్శనలలో పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల వేములవాడ తహసీల్దారు మహేష్, జయంత్ తదితరులు ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్టికాపూర్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించారు. గంటకు పైగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ గేట్ ముందు బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు కార్పొరేషన్ స్కూల్స్ ఒక్కసారిగా 100% నుంచి 150% వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపాయని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. వందలాది మంది తెలంగాణ రక్షణ సేనా నాయకులు, కార్యకర్తలు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించడంతో లక్డికాపూల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో నాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫీసు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకోగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవవచ్చని సూచించింది. సిద్దిపేట, జనగామ, హన్మకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. సారంగపూర్ అర్బన్ పార్కులో అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమసింగ్ నాయకత్వంలో వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నాయకత్వంలో నిజామాబాద్ నార్త్ రేంజ్ సిబ్బంది సంయుక్తంగా సారంగపూర్ అర్బన్ పార్కులో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PM శ్రీ కేంద్రీయ విద్యాలయము మరియు ZPHS మల్లారం విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అటవీ సంరక్షణ కార్యకలాపాలు, వివిధ అటవీ పనులు, వాటి ప్రాముఖ్యతతో పాటు చెట్లు, వన్యప్రాణులు, అడవుల పర్యావరణ ప్రాముఖ్యతపై సమాచారంతో సహా అడవుల గురించి విద్యార్థులు విలువైన జ్ఞానాన్ని పొందారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, జీవ వైవిధ్యాన్ని మద్దతు ఇవ్వడంలో అడవుల పాత్రను కూడా వివరంగా వివరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు మరిన్ని చెట్లను నాటడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రతిజ్ఞ చేశారు. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సరగాపూర్ అర్బన్ పార్కులో ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న వారు మొక్కలకు నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల కోసం అడవులను రక్షించాల్సిన ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమం విద్యార్థులలో విజయవంతంగా అవగాహన కల్పించింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి అని DEO వినతి పత్రం ఇచ్చారు. ABVP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో తల్లి పేరిట మొక్క నాటిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తల్లి ప్రేమకు విలువ కట్టలేమని వెల్లడి. సిరిసిల్ల మున్సిపాలిటీ DRCలో సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కార్యక్రమం. సాలిడ్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలని కలెక్టర్ సూచన. ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశం. సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములను సందర్శించిన కలెక్టర్. గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ 20 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించిన న్యాయమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.